ఆల్ మై డియర్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమావి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్తే. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి నక్షత్ర మిత్రులు ప్లైడియన్స్ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్లైడియన్స్ కి, సేత్ మాస్టర్స్ కి, రామతా మాస్టర్స్ కి, అలాగే ఫర్ యూ మీకోసం ఛానల్ వారు అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించారు. మరి ఇది వీక్షిస్తున్న ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనము ఎవరి ఆశయం, మీరు ఏ ఆశయం మీద ఈ భూమి మీదకి వచ్చారు, అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పడం జరుగుతుంది ప్లేడియన్స్. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ, మన విద్యా వ్యవస్థ కానీ, మన పెద్దలు కానీ మరి మనకి ఇలాంటి జ్ఞానాన్ని వారు పొందలేదు, మనకి అందివ్వలేదు. ఎంతసేపు ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు అని ఈ విధంగానే మనకి జీవన విధానం ఏంటి, ఎన్నో కొన్ని వందల జన్మలన్నీ కూడా అలాగే బయట వెతుక్కుంటూ వ్యర్థం చేసుకున్నాము. మరి ఈ సమయంలో ఈ భూమి మీద అద్భుతమైన జ్ఞానాన్ని మర్చిపోయి ఉన్న మనల్ని తట్టి లేపుతున్నారు మహాత్ములందరూ కూడా. మరి మన పితామహ ఎన్నో పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అంతా మనకు అందించారు. ఎంత సూటిగా భగవంతుడు ఎక్కడున్నాడంటే నువ్వే భగవంతుడివి. మరి ఎన్నో సంస్థలు వచ్చాయి, ఎంతో మంది గురువులు వచ్చారు. భగవంతుడు ఎక్కడున్నాడంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పారు. వెతుక్కోవడంతో మన జన్మలన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఈ జన్మలో కూడా ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. ఎంతమంది జ్ఞానాన్ని, ఇంత సూటిగా అందించిన జ్ఞానాన్ని ఎంతమంది అందుకుంటున్నారంటే ఈ ప్లేడియన్స్ మనకు చెప్తున్నారు. ఎన్నో దుష్ట శక్తులు వాళ్ళని అందుకోనివ్వకుండా అడ్డుకుంటున్నాయంట. దానివల్లే వారెవరు కూడా ప్రభావితం కాలేకపోతున్నారు, ఇంత సూటిగా చెప్పినా కానీ. ఇంకా నమ్మకం, అలాంటి నమ్మక వ్యవస్థలో ఉండిపోయారు. మరి నమ్మకం అంటే ఏంటి? మీ ఆలోచనలే సృష్టి చేస్తున్నాయన్న విషయాన్ని అంతఃప్రజ్ఞతో పూర్తిగా తెలుసుకుని ఉండడమే నమ్మకం. అసలు అలాంటి పాత నమ్మకాలన్నీ పక్కన పెట్టండి. మీ ఆలోచన నుంచే సృష్టి జరుగుతుంది నమ్మక వ్యవస్థ కూడా. మరి ఎప్పుడైతే మీరు పూర్తి ప్రజ్ఞతో ఉంటారో సరైన నమ్మకాలనే మీరు సృష్టించుకుంటారు. ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలుసుకుని ఉండడమే నమ్మకం అంటే. ఏది కరెక్ట్ అయింది అని తెలుసుకోవడమే నమ్మకం అంటే. ఇంకా ఆలోచిస్తున్నదే ఉన్నది అని తెలిసి ఉండడం, అదే నమ్మకం అంటే. ఈ నమ్మకం మీలో ఏర్పడిందంటే మీ జీవితాలు దివ్యంగా సాగుతాయి అంటున్నారు. ఆ కర్తవ్యాన్ని మీరే ఎంచుకుని వచ్చారు కనుక మీ ప్రణాళికకు అనుగుణ్యంగా మీ కార్యాచరణను దీక్షతో సాధించండి. ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఎంత మరి ఆ దీక్షను కంప్లీట్ చేస్తామో, అది ఇష్టపడతామో, కష్టంగా ఉన్నా సరే కష్టంగా ఉన్నదాన్ని కూడా ఇష్టపడి వెంటబడినప్పుడే దాన్ని మనం సాధించుకోగలుగుతాము. మన ప్రయత్నం కూడా ఆ కాంతిని అనుసంధానం చేసుకోవడానికి ఒక దీక్ష లాగా తీసుకోవాలంట. ఆ దీక్ష తీసుకుంటేనే కానీ సాగదు. ఇక ఆలస్యం అవుతున్న కొద్దీ కాలాతీతం అయిపోతుంది, కాలం అంతా గడిచిపోతుంది. ఇప్పటికే ఎంతో కాలాన్ని, ఎన్నో సంవత్సరాలను కూడా మనము వ్యర్థం చేస్తున్నాము, ఎన్నో జన్మలను కూడా వ్యర్థం చేస్తున్నాం సత్యం తెలియక. ఇంకా కాలాతీతం అయిపోతుంది. ఇంకా కాలాన్ని వ్యర్థం చేయకండి. ఓ మహాప్రవాహంలో మీరు కొట్టుకుపోవచ్చు బహుశా నిజంగానే. ఇంకా ప్రవాహంలో కొట్టుకుపోతారు ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే. ఇంకా ప్రజ్ఞ, ప్రేమ ఈ రెండు మీకు ఉండాలి. ప్రజ్ఞ అంటే ఆ జ్ఞాన ప్రజ్ఞ వికసింపు చేసుకోవాలి. ఇక అవధులు లేని ప్రేమ మీకు ఉప్పొంగుతూ ఉండాలి. ప్రజ్ఞ, కరుణలే మీ స్వభావం కావాలి. కాంతిని మీరు ధరించి ప్రజ్ఞావంతులు అవ్వాలి. ఎప్పుడైతే కాంతిని మనము, ఆ కాంతి విశ్వమయ ప్రాణశక్తి ఎలాగైతే బ్రహ్మరంధ్రం ద్వారా, సహస్రారం ద్వారా మన లోకకి
ప్రవాహం లాగా వస్తుందో అలాగే కాంతి కూడా ఒక ధారాపాతంగా వస్తుందట. ఆ వచ్చింది మళ్ళీ మన బొడ్డి సెంటర్లోంచి బయటికి ఆ కాంతి కిరణాలుగా వచ్చి మనకి ఒక కోడిగుడ్డ ఆకారంలో ఒక శక్తి వలయం ఏర్పడుతుందట. ఆ వలయాన్ని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడే కాదు, బయట ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా సరే ఆ కాంతితో అనుసంధానం అవ్వాలి. ఎప్పుడైతే అలా కాంతితో అనుసంధానమై ఉంటామో ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం కూడా మన మీద జీవించదు అని చెప్తున్నారు. ఆ విధంగా ఒక ఆరాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనము. మన ఊహాశక్తితో మనం ఎన్నో చేసుకుంటున్నాం కదా. పక్షులు, జంతువులు కూడా ఆహారం కోసం వాటి యొక్క ఊహాశక్తితో ఎన్నో కొన్ని వేల ప్రయాణం చేసి ఆహారం కోసం అన్వేషణ చేసుకుని తెచ్చుకుంటున్నాయి. వాటికి కూడా ఊహాశక్తి ఉంటుంది. ఊహాశక్తితోటే అవి జీవిస్తాయి. అలాగే మనకి ఏం కావాలన్నా ఊహాశక్తితో మనం సృష్టించుకోగలుగుతున్నాం. అలాగే ఈ రోజు మనం కాంతిని కూడా ఆ విధంగా ఊహాశక్తితో ఒక ఆరాన్ని ఏర్పరచుకోవాలి. ఇక ప్రజ్ఞావంతులు అవ్వాలి. ఆ ప్రజ్ఞను ప్రేమ ప్రకంపనాలతో మేళవించాలి. ఆ ప్రేమతో జోడించినప్పుడు అది అనంతమైన వైబ్రేషన్తో ఉంటుంది. అప్పుడే మీరు సృష్టిలో ఓ భాగం అని తెలుసుకుంటారు. సృష్టిలోనే ఒక భాగం అయిపోతామంట ఆ విధంగా మనం జీవిస్తే. దాని సృష్టిలో ఓ భాగం అని తెలుసుకుంటారు. దానిలోని దోషాల్ని ఎంచే ప్రయత్నాన్ని చేయరు. దోషాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అందరిలోనూ కూడా దోషాలు ఎంచము. ఎందుకు ఎంచమంటే మనం పరిపూర్ణంగా తయారవుతాం. వాళ్ళు ఇంకా అజ్ఞాన స్థితిలో ఉన్నారు కాబట్టి మాటికి వాళ్ళలో ఉన్న దోషాలు ఎంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఇంకా దూరం అయిపోతారు. ఆధ్యాత్మికతకి దూరం అయిపోతారు. నేను ఇలాగే ఉంటానని ఒక మొండి ధైర్యంగా, నేను అంతే, మాకు ఇంకా సమయం రాలేదు, మేము ఇలా ఉండడానికే వచ్చాము, ఇలాగ వ్యతిరేకంగా సమాధానం చెప్తారు. కాబట్టి వాళ్ళ మీద కూడా మన ప్రేమని ప్రచురించాలి. అలాంటి వారు ఎదురైనప్పుడు కూడా వాళ్ళ దోషాన్ని ఎంచే ప్రయత్నాన్ని చెయ్యకూడదు. సృష్టి వైపరీత్యాలకు భీతి చెందరు. దివ్యత్వాన్ని సృష్టిలో దర్శిస్తూ దాని సంపూర్ణత్వాన్ని గ్రహిస్తూ మరి సృష్టిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. దానికి భయపడరు, భీతి చెందరు. ఎందుకంటే మనం ఒక పరిధిలో లేము కదా. ఎప్పుడైతే అపరిమితంగా ఉన్నామో మనలో భయాలన్నీ తొలగిపోయినప్పుడు మనం నిర్భయంగా ఉంటాము, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ. ఇక సంపూర్ణత్వాన్ని గ్రహిస్తూ తన పరిణామంలో సృష్టి సంప్రజ్ఞతను సమీకరించుకుంటూ ఉందనే సత్యాన్ని గ్రహిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం పూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యతిరేకులైనా సరే మనము అంగీకరించగలిగే గొప్ప సమర్థత కలిగి ఉంటాం. ఎవరి ఆశయం మీరు? ఏ ఆశయం మీద ఈ భూమి మీదకి వచ్చారు? మీ ఆశయం ఏంటి? మీకు ఇప్పుడు కన్నా క్లారిటీ వచ్చిందా? లేకపోతే తినడానికి, పిల్లల్ని కనడానికి, వాళ్ళని పెంచడానికి ఇదే అనుకుంటున్నారా జీవితం? దీని కానే కాదు. అది జీవితం కానే కాదని చెప్తున్నారు. మీ ఆశయం ఏంటి? మీరు దివ్యులుగా తయారయ్యి మీరు 10 మందిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళను కూడా మీలాగా తయారు చేయడానికి, ఈ భూమిని కాపాడడానికి, ఈ బ్రహ్మాండం అంతా కూడా కాంతితో నింపడానికి వచ్చాం. మనం అందరం కూడా కాంతి లోకాల నుంచి కాంతి శరీరధారులుగా మనము మళ్ళీ పుంజుకుని ఈ భూమిని కాపాడడానికి వచ్చాం. కానీ మీ ఆశయం ఒక కుటుంబానికి అంకితం అయిపోవడానికి కాదు అని చెప్తున్నారు. మీ సమయం అంతా డబ్బు సంపాదన కోసమో మరి సంసారాన్ని పోషించుకోవడం కోసమో కాదు అని చెప్తున్నారు. ఓ ఆశయంతోనే మీరు జీవిస్తున్నారని మేము చెప్తూ ఉన్నాం. ఎవరి ఆశయంతో మీరు ఎప్పుడైనా దీన్ని గుర్తించి ఆలోచించారా? అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఆలోచన వచ్చిందా మీకు? ఎప్పుడూ రాలేదు. కానీ మేము అనుకున్నాము ఎప్పటికన్నా మీరు మీ ఆశయాన్ని గుర్తించి మీ దివ్యత్వాన్ని పొందుతారు. మీరు ఉంటున్నది ఎవరి ఆశయంతో జీవిస్తున్నారు మీరు ఈ భూమి మీద? ఇంకా చైతన్యంలోని అన్ని అంశాలు ఒకదానితో మరొకటి అనుసంధింపబడి ఉంటున్నందువల్లనే మీ ఆశయం కూడా ఉంటుంది. ప్రతిదాని కూడా అనుసంధానమే ఉంటది. ఒకదానికొకటి అనుసంధానమే ఉంటది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. మరి అన్ని ఆశయాల్ని మీరు సంపూర్ణం చేసుకునే చైతన్యం ఏర్పరచుకోవాలి. మీరు మీ ఆశయం మరి పొందాలి అని అంటే, ఏ ఆశయము క్లారిటీగా మీకు తెలియాలి అని అంటే మీ చైతన్యం సమృద్ధిగా ఏర్పరచుకోవాలి.
ఆ సంపూర్ణ చైతన్యపు ఆశయాన్ని మీరు అన్వేషించాలి. మీరు కూర్చుంటే అనుకున్నంత మాత్రాన అది రాదు, అన్వేషించాలి. ఆ ఆశయాన్ని అన్వేషించినప్పుడు మాత్రమే మీరు పొందగలుగుతారు. అన్ని చైతన్యాంశాలు ఈ విషయంలో ఒకదానికొకటి నిరంతరము ప్రేరేపించుకుంటూనే ఉన్నాయి. ఎన్నో చైతన్యాలు ఎన్నో విశ్వాల నుంచి మనకు అందుతూనే ఉంది. కానీ మీరు అందుకోకుండా, మరి ప్రయత్నం చేయకుండా, అన్వేషించకుండా ఏది మీ చెంతకు రాదు. ఈ ప్రేరణలే ఈ విశ్వం తన చైతన్యంతో స్వయానుభవాన్ని పొందడానికి దోహదం చేసే ఏకైక మార్గము అదే ధ్యానము. ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే అందుకుంటారో అప్పుడు మాత్రమే మీరు ఏ ఆశయంతో ఈ భూమి మీదకి వచ్చారో మీకు తెలుస్తుంది. ఇతర విశ్వాల ప్రణాళికలు విభిన్నంగా ఉంటాయి. మీ పాలపుంత విశ్వంలో స్వతంత్ర సంకల్పాల వ్యవస్థ ఉంది. స్వతంత్రంగా సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఎవరికి వాళ్ళే, ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు. ఎందుకంటే సమస్తము ఈ సృష్టిలో మన అంతరంగంలోనే నిక్షిప్తం చేసేయాడు పరమాత్మ, ఆ సృష్టికర్త. ఇక్కడ సంకల్పాలు అన్నీ ఒకదాన్ని మరొకటి ప్రేరేపించుకుంటూనే ఉంటాయి. అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఎన్నో సంకల్పాలు పెట్టుకునే సమర్థత మనకుంది. ఒకదానికొకటి అనుసంధానమే ఉంటాయి. ఈ భూమి పరిస్థితి సరిగ్గా ఇదే. ఈ భూమి పరిస్థితులన్నీ ఇదే విధంగా ఉంటాయి. మీ ఆశయం కాంతి సమీకరణ ప్రసారమే. కాంతి ప్రకంపనాలను మీరు స్వీకరించి ఎదుగుతూ ఈ ప్రకంపనాలనే ప్రచరిస్తూ అందరినీ తీర్చిదిద్దడమే మీ ఆశయం. మనం తీర్చిదిద్దడానికి వచ్చాం. మన ఆశయం ఏంటి అంటే అందరి మనం కాంతితో ఈ ప్రకంపనాలతో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఆ ప్రకంపనాలనే ప్రసరిస్తూ అందరినీ తీర్చిదిద్దడమే మీ ఆశయం. మరి మన ఆశయం దానికోసమే వచ్చామంట. ఎందరినో మీరు ప్రభావితం చేస్తారు. ఎప్పుడైతే మనము ఈ కాంతితో అనుసంధానం అవుతామో మనం ఎందరినో ప్రభావితం చేస్తూ ఉంటామంట. మీ ప్రజ్ఞతో పాటు ప్రకంపనాలను ప్రసరించే మీ సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో ఉన్న ప్రజ్ఞ అనంతమైన విజ్ఞానము అందుకుంటూ ఉంటారో ఆ సామర్థ్యం ఇంకా ఇంకా ఎంతో ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది. భయ ప్రకంపనాలను మీరు గుర్తిస్తున్నంత సులభంగానే ఆనంద ప్రకంపనాలను కూడా గుర్తించి సరువులకు పంచగలుగుతారు. చూడండి, భయ ప్రకంపనాలు మనకు వచ్చినప్పుడు గందరగోళం చేస్తూ అందరినీ కంగారు పెట్టేస్తూ ఉంటాం, తొందరగా గుర్తిస్తాం అలాంటి భయాన్ని. అలాగే ఆనంద ప్రకంపనాలను కూడా మీరు గుర్తించగలుగుతారు ఎప్పుడైతే కాంతితో అనుసంధానం అవుతారో. మానవ శరీరంతో పరమోత్కృష్ట స్థితిని అందుకోవడమే మీ ఆశయం. మీరు ఎదుగుతూ మరి ఎందరినో తీర్చిదిద్దగలుగుతారు. పరమోత్కృష్ట స్థితిని మరి ప్రకృతిలో ఏదైతే చైతన్యం ఉందో, కాంతి ఉందో, ఆ శక్తితో మనం ఎప్పుడైతే అనుసంధానమై ఉంటామో ఆ స్థితిని అందుకున్నప్పుడు ఎదుగుతూ మన యొక్క ఆత్మ ఉన్నతి ఎదుగుతూ మరి ఎందరినో తీర్చిదిద్దుతారు. మరి మన భద్రిసారి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఆ జ్ఞానాన్ని అనంతంగా పెంచుకుంటూ మరి కొన్ని లక్షల మందికి ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. మనము కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందించి వాడిని తీర్చిదిద్దుతామంట. నిర్ణీత సమయంలో ఈ కార్యాన్ని మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పరిపూర్ణంగా అందుకుంటారో అప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచగలుగుతారు. మీ ప్రపంచ చరిత్రలోనే మీరు ఇమిడి ఉండి ఈ చరిత్రనే సంపూర్ణంగా గ్రహించి సవ్యంగా జీవించాల్సి ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్రలోనే మీరు ఇమిడి ఉన్నారు. మీరేమి ఒంటరి వారు కాదు. అందరూ కలిసే ఆ కాంతి లోకాల నుంచి ఈ భూమి మీదకి వచ్చాము. మనం అందరము కలిసే ఈ పని చేయాలి. సమాచార ప్రకంపనాలను మీలో నింపుకునే సామర్థ్యం మీలో స్థిరమైనప్పుడు మీకు బాధ్యతలు అప్పగించబడతాయి. మీరు ఎప్పుడైతే ఆ శక్తి సామర్థ్యాలతో ఆ ప్రజ్ఞతో నింపబడి ఉంటారో అప్పుడు మీలో కరుణ, ప్రేమ, అవధులు లేని ప్రేమ ఇవన్నీ ఉద్భవించినప్పుడు అప్పుడు ఆ సృష్టి మనకి కొన్ని బాధ్యతలు ఇస్తుందట. ఆ విధంగా ఉన్నప్పుడు మీ జన్యు ప్రణాళికకు అనుగుణ్యంగానే ఆ బాధ్యతలు ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఆ జన్యు పరిణామాలన్నీ కూడా
యాక్టివేట్ చేసుకుంటారో 12 జన్యువులు కనెక్ట్ అయినప్పుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని, కాంతిని, ప్రజ్ఞని మేలుకొల్పుకున్నప్పుడు మరి విశ్వం ద్వారా అందించబడిన ఆ బాధ్యతల్ని స్వీకరించడానికి ముందుంటామంట. మీలో ఎందరో తమ తమ జీవిత ప్రణాళికలు ఏమిటో ఇప్పటికే పూర్తిగా తెలుసుకునే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఈ భూమి మీదకి మన గురువు గారికి వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ భూమి మీద ఈ సత్యాన్ని తెలుసుకుని మరి విశ్వం నుంచి విశ్వ ప్రణాళికలో భాగంగా వాటి బాధ్యతలు ఇప్పటికే స్వీకరించి మరి కొనసాగిస్తున్నారట. ఆ ప్రణాళికలు మీ అంతరంగపు లోతుల్లోనే నిక్షిప్తంగా ఉన్నాయి. మన అంతరంగంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అవి గుర్తొస్తాయన్నమాట. అవి మనకు చెయ్యాలని. మరి ఈ రోజున ఫర్ యూ, మీకోసము అన్నది మీ అంతరంగం నుంచే కదా ఉద్భవించింది. ఎవరో చెప్పలేదు కదా ఈ జ్ఞానం అంతా ప్రపంచం అంతా అందివ్వాలని. అలాగే మన అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటాయట. అవి మనకు మనమే తెలుసుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాము. కనుక ఈ ప్రణాళిక గురించి తెలుసుకోవడం మీకు కష్టతరం అవుతుంది. మరి అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రణాళికలు ఆలోచనలు రావంట. బాగా డబ్బు సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, వస్తువులు ఏర్పరచుకోవాలి, వీటిల మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వచ్చిన ఆశయం తెలుసుకుంటామో అవన్నీ శాశ్వతాలు కాదు. శాశ్వతమైంది ఆధ్యాత్మిక సంపద అని మన సమయాన్ని చక్కగా మన అంతరంగం నుంచి ఆ ప్రణాళిక మనకి గుర్తు చేస్తారు ఆ ప్లైడియన్స్. ఇక ధ్యానములో మీరు స్థితమైన ఉన్నప్పుడు మీ ఉనికి స్వభావము, మీ వ్యక్తిత్వ స్వరూపము, మీ వాస్తవాల స్వరూపము మీకు అత్యంత స్పష్టంగా గోచరం అవుతాయి. మీకే ధ్యానము అపారమైన ధ్యాన సాధనలో ఎప్పుడైతే మనము చేస్తామో, మన అంతరంగంలోకి వెళ్తామో, మన అంతరంగం నుంచే ఎన్నో అవకాశాలు మనకు మనమే సృష్టించుకుంటాము. ఒక ప్రణాళిక బద్ధకంగా స్పష్టంగా గోచరమవుతాయి. అన్నీ స్పష్టంగా మనకే అర్థమైపోతాయి. మీ దైనందిన కర్తవ్యాలు ధ్యాన స్థితిలో మీ స్మృతిలోకి వస్తాయి. దైనందిన కర్తవ్యాలంటే మన జీవితంలో, మన సంసారంలో ఉన్నాం కాబట్టి మన సంసారానికి ఎంత కావాలి, ఎంత అవసరమో అనే ప్రణాళిక కూడా మనకే అర్థమవుతుంది. ఎంత కావాలి, మనకి ఎంత కావాలి. అతి సర్వత్ర వర్జ్యత్. అతిగా ఉంటే ఏమవుతుంది, మన కాలము గడిచిపోతూ ఉంటుంది. మరి ఈ ఆధ్యాత్మిక సంపదను కూడా సంపాదించుకోవడానికి మనకి సమయం ఉండదు. మరి అది కూడా మన అంతరంగం నుంచే, అది ధ్యాన సాధన చేసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. మీ వాస్తవాల స్వరూపం మీకు అత్యంత స్పష్టంగా గోచరం అవుతాయి. మీ దైనందిన కర్తవ్యాలు ధ్యాన స్థితిలో మీ స్మృతిలోకి వస్తాయి. ధ్యాన స్థితి ఓ పరిపూర్ణ సమాచార వ్యవస్థ. మరి ధ్యాన స్థితిలో ఉంటేనే ప్రతి క్షణము కళ్ళు మూసుకున్నప్పుడే ధ్యాన స్థితి ఉండడం కాదు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మనం ఆ స్థితిలో ఉండగలగాలి. ధ్యాన స్థితి అంటే ఎటో వెళ్ళిపోయి దారి తప్పిపోయే మార్గం కాదు. ధ్యాన స్థితి అంటే ఏదో సన్యాసులుగా వెళ్ళి ఎక్కడో హిమాలయాల్లో ముక్కు మోసుకుని కూర్చోవడం కాదు. ధ్యాన స్థితి అంటే పరిపూర్ణంగా ప్రజ్ఞను సంపాదించే స్థితే. ధ్యాన స్థితి అంటే పరిపూర్ణంగా ధ్యానం ఒక్కటే కాదు, జ్ఞాన ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ విజ్ఞానంగా మార్చుకున్నప్పుడే మరి ఆ స్థితి మనం పరిపూర్ణంగా మనల్ని మనం పోషించుకుంటాము. తలంలోకి మిమ్మల్ని చేర్చే మార్గమే ధ్యానము. సంపూర్ణంగా మిమ్మల్ని పోషించే తలాల్లోకి మిమ్మల్ని చేర్చే మార్గమే ధ్యానం. ఎన్నో తలాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక తలాలన్నీ కూడా. మరి ఆ తలాల్లోకి మనమే, ఎవరో పంపించడం కాదు, మనమే ఆ మార్గాన్ని ఎంచుకుంటాము ధ్యానం చేసినప్పుడు. ధ్యానం వల్ల మీ జీవితాశయం మీకు తెలుస్తుంది. ధ్యానం చేస్తేనే మనం ఏ ఆశయంతో ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చాము అని మనకే అర్థం అవుతుంది. జీవ ప్రకంపనాలను, అందుకనే మన పత్రిసారి ముందు ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఇంకెవరిని అడగవలసిన పని లేదు అని చెప్తూ ఉండేవారు. మరి అందుకే మీకు తెలుస్తుంది. జీవన ప్రకంపనాలను అందుకునే సామర్థ్యాన్ని ధ్యానం మీకు అందిస్తుంది. మీ జీవితాన్ని ఏ విధంగా సృష్టించుకోవాలో ఆ సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. ఆ జీవశక్తిని సమీపీకరించుకుని పరివర్తించుకుని అందరికీ దాన్ని వర్ణించి బోధిస్తూ సర్వ రోగాల నుండి స్వస్థతను అందించే సామర్థ్యం ధ్యాన స్థితి వల్లే కలుగుతుంది. మరి ధ్యానం చేసి మనకి ఎన్నో
లోపల నుంచి ఎన్నో ఎంతో జ్ఞానం అందుతూ ఉంటుంది. అది మీకు అర్థం కావాలి. ఆ జ్ఞానం అర్థం చేసుకునే సమర్థతగా ఉండాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా విడమర్చి వర్ణించి చెప్పగలిగే స్థితి రావాలి. అలాగ వర్ణించి చెబుతూ మనం బోధిస్తూ ఉంటే మరి సర్వ రోగాల నుండి స్వస్థతను, మరి ఎన్నో రోగాలతో, ఇప్పుడు భూమి మీద ఎంతో మంది రోగాలతో బాధపడుతున్నారు, కష్టాలతో, దుఃఖాలతో. వాళ్ళ సమస్యలన్నీ మరి మందులు వేసుకుంటేనే తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు, దేవుడి పూజలు చేస్తేనే తగ్గిపోతే అన్ని గుళ్ళు ఎందుకు, అంతమంది దేవుళ్ళు ఎందుకు చెప్తున్నారు. ధ్యానం చెయ్యండి. మీరు పరిపూర్ణులుగా తయారైనప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత కలిగి ఉంటారు. అందించే సామర్థ్యం ధ్యాన స్థితి వల్లే కలుగుతుంది. ధ్యాన సాధన చేయడం వల్లే ఆ స్థితి మీకు కలుగుతుంది. అది అవగాహన శక్తి పెరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యమే అని చెప్తున్నారు. మీ జీవితానుభవాలు మిమ్మల్ని సవ్యమైన పద్ధతిలో ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ మిమ్మల్ని నిర్మిస్తూ ఉన్నాయి. మనము ఎన్నో అనుభవాలు పొంది వచ్చాము, ఎన్నో జన్మలు తీసుకుని వచ్చాము. ఆ అనుభవాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి గత జన్మ అనుభవాలన్నీ కూడా స్మరణకు వస్తూ ఉంటాయి. ఆ అనుభవాల ద్వారానే మనము ఈ జీవితము, ఇప్పుడు ఈ భూమి మీద మనం జీవించే విధానం అంతా మన గత జన్మలో అనుభవాల ద్వారానే, మనం గత జన్మలో చేసుకున్న దాన్ని బట్టే మన ఇక్కడ ప్రణాళిక జరుగుతూ ఉంటుంది. మరి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం నిర్మాణం చేసుకుంటామంట, నిర్మించుకుంటామంట. భవిష్యత్తులో మీ కార్యాలను ప్రేరేపిస్తున్నాయి. భవిష్యత్ ప్రణాళిక వేయగలుగుతాము. మీరు కాంతి కుటుంబీకులని, బహుముఖ పరిధుల సామర్థ్యం మీకుందని మాకు తెలుసు. మీరెంతో సామర్థ్యం కలిగి ఉన్నారు. మీరు కాంతి కుటుంబీకులు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నారని మాకు తెలుసు. మానవ పరిణామాన్ని పునర్వ్యక్తీకరించడానికే మీరు ఎన్నుకోబడ్డారు. మానవులుగా జన్మ తీసుకుని ఈ భూమి మీద కాంతిని నింపడానికి వచ్చారు మీరు. దానికి ఎన్నుకోబడ్డారు. అక్కడ ఆ పైలోకంలోనే ఎన్నుకుని వచ్చామంట. మీరు భూమి మీద ఎన్నో సార్లు జన్మించే అనుభవాన్ని సాధించు వేదనలకు కారణం ఏమిటో పూర్తిగా గ్రహించడానికి మీ జన్మలు అన్నీ అవసరమయ్యాయి. అన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఏమిటి? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి అందులో ఉన్న పాఠాలను నేర్చుకుంటూ ఆ భయాలు, ఆవేశాలు, వేదనలు ఇవన్నీ ఒక్కొక్క జన్మలోని ఒక్కొక్కటి సంపూర్ణం చేసుకుని ఇప్పుడు ఈ భూమి మీద మనము ఈ కాంతి శరీరధారులుగా ఆ ప్రజ్ఞని మేలుకొల్పుకుని ప్రతి ఒక్కరిలో ఉన్న అనంతమైన ప్రజ్ఞని మేలుకొల్పడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము. పూర్తిగా గ్రహించడానికే మీ జన్మలు అన్నీ అవసరమయ్యాయి. అన్ని జన్మలు అనుభవాలు పొందడం కోసమే అవసరమయ్యాయట, అన్ని జన్మలు తీసుకోవడానికి. భవిష్యత్తు నుంచి ప్రస్తుతంలోకి వచ్చి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న మీరు ఇప్పుడు వ్యవస్థ లోపలే ఉంటూ దాన్ని పరివర్తించి భూమిని కాంతిమయం చేయడానికే, జ్ఞానమయం చేయడానికే సంకల్పించి ఆ ఆశయంతోనే మీరు కార్యాచరణలు చేస్తున్నారు. అన్ని జన్మల్లోనే కూడా మన అనుభవ జ్ఞానాన్ని పొందడానికి భూమి మీదకి వచ్చామంట. మరి ఇప్పుడు ఈ కాంతి శరీరధారులుగా మనము ఆ ప్రేమని, కరుణని పూర్తిగా అవగాహనతో ఎప్పుడైతే పెంచుకుంటామో మనము ఎదుటి వారికి ఆదర్శంగా ఉంటాము. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దివ్య ప్రజ్ఞని మేలుకొల్పుతాము. భూమి మీద జీవిస్తున్న మీలో ఓ అంతర్యుద్ధం సాగుతుంది. మానవ చరిత్రను స్వీకరించి హేతువాదంతో ప్రవర్తించే మనసులో ఓ భాగానికి మీ కాంతి కుటుంబీకులను గ్రహించి వాస్తవాలను అవగతం చేసుకోగలుగుతున్న మీ మనసులోని మరో భాగానికి ఒక తీవ్ర సంఘర్షణ సాగుతుంది. కానీ మనసు ఒక పక్కన మళ్ళీ హేతువాదంతో ఇది కరెక్టేనా అని ఆలోచన చేస్తూ ఉంటుంది. అందుకని పూర్తి ఎరుకుతో ఉండాలి. మనసు ఒక్క నిమిషం ఖాళీ ఇస్తే దానికి మనకు సంబంధం లేని విషయాలు ఎన్నో సేకరించి తెస్తూ ఉంటుంది. అందుకని ఎరుక, ప్రతి క్షణం ఎరుగుతూ ఉన్నప్పుడే ఈ సంఘర్షణని మనము అవగాహన చేసుకుంటాము. ఓ హేతువాదం చేస్తున్న మనసు కూడా మీకు ఓ జ్ఞానాన్ని అందిస్తూ ఉందని మీరు గ్రహించాలి. మరి హేతువాదంగా మనల్ని అన్ని విమర్శిస్తూ ఉన్న ఆ మనసును కూడా మనము ఒక జ్ఞానంతో దాన్ని కట్టిపడేయాలి. అది కూడా ఆత్మావంతిగా జీవిస్తూ మనకు ఎంతో జ్ఞానాన్ని సేకరించి తెస్తూ ఉంటుంది. మానవుల జీవిత విధానాన్ని ఆ మనసు మీకు బోధిస్తుంది. ఎలా జీవించాలి? మనసే కదండి. ఆ మనసు, మైండే లేకపోతే ఏదీ లేదు. ఆ మనసే ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా
మనము వశపరుచుకుంటామో మనకి ఎంతో జ్ఞానాన్ని బోధిస్తుంది. మానవుల తర్కంతోనే జీవితాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆ మనసు మీకు బోధిస్తూ ఉంది. అనుభూతితో అనుభూతితో అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయమే అయి ఉంటే, విశ్వాసంతో జీవించడం సులువైన పనే అయి ఉంటే, ద్వంద్వ ప్రవృత్తిలో అర్థం చేసుకుంటూ తర్కంతో ఆలోచించే మనసుతో జీవితాన్ని గడుపుతూ ఉన్న మీకు మానవాళి మీద విసుగు జనించడం సహజం. ఆలోచనకు అనుభూతికి ఉన్న భేదాన్ని గుర్తించి సరైన పద్ధతిని ఎన్నుకోవడం ఎంతో కష్టం. మనసు తర్కాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్కం నుంచే జ్ఞానం ఉద్భవిస్తుందట. మరి మనము తర్కం సులభంగా మనము ఈ జ్ఞానాన్ని అందుకోగలిగామా? మరి ఎన్నో జన్మలు ఎత్తాం, ఎంతో మంది మహాత్ముల దగ్గరికి వెళ్ళాము, కానీ ఆ తర్క వాదాలతో మనం సతమతమయ్యి ఆ యొక్క ఒత్తిడి నుంచి మనం ఈ జ్ఞానాన్ని పొందాము. ప్రతి దాని నుంచి కూడా మనం జ్ఞానాన్ని పొందుతాము. ఇంకా ద్వంద్వ ప్రవృత్తి నుంచి బయటపడడం ఎంతో కష్టం. ఈ కష్టాన్ని మానవులందరూ పడుతూనే ఉన్నారన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. మరి ఈ ద్వంద్వాలన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము, ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి. అయినా సరే దాంట్లోంచే సత్యాన్ని వెతుక్కోవాలి. మానవ జన్మ ప్రణాళికను విధ్వంసం చేసి మానవుడిలో అనుమాన భయాలను నిర్మించి ఆత్మను చీకటితో నింపి ఆత్మ దర్శనాన్ని చేయడానికి కూడా సాహసించిన పద్ధతిలో మానవుణ్ణి దుర్బలుణ్ణి చేసి భయాందోళనలకు ప్రేరేపించే పరిస్థితులను, యుద్ధాలను భూమి మీద సృష్టించారు. ఈ నల్ల చొక్కాల వాళ్ళందరూ కూడా మనలో ఉన్న దివ్య ప్రజ్ఞను అందుకోనివ్వకుండా ఆ చీకటి శక్తులు మనల్ని ఆపేశారు. వాళ్ళు పరిగణనలో తీసుకున్నారు, భయాందోళనలు సృష్టించారు, ఎన్నో చేయరాని ఘోరమైనవన్నీ కూడా కల్పించారు, యుద్ధాలు సృష్టించారు, మానవుడి నుంచి ఆవేశకరంగానే ఉత్పన్నమయ్యేటట్లు చేశారు. వాళ్ళు ఆవేశంగా ఉండడానికి, ఆవేదనతో ఉండడానికి, అనారోగ్యంతో ఉండడానికి కారణం వాళ్ళ యొక్క ప్రవర్తనే. చేసి ఆ సమస్త మానవాళి భావతరంగాలను భూమి మీద సమయ ద్వారాల్లోంచి విశ్వంలోకి ప్రసరించే ఏర్పాట్లు చేసి ఆ ప్రకంపనాలను అందించే పోషణతోనే జీవిస్తున్న రోదసీ జీవుల్ని మీరు దేవుళ్ళు అని భావిస్తున్నారు. ఆ రోదసీ దేవుళ్ళే మీకు ఇలాంటి ప్రకంపనాలన్నీ కూడా అందించి మనల్ని భయభ్రాంతులకు గురి చేశారు. వారిని గుర్తించిన మీకు ఎంత క్లిష్ట పరిస్థితులను మీరు ఎదుర్కోవాలో అర్థమై తీరుతుంది. మరి ఎంతకాలము వాళ్ళని ఆకాశం మీద పెట్టారు, దేవుళ్ళు దేవుళ్ళు అనుకుంటూ వాళ్లే ఇలాంటి పరిస్థితులను కల్పించారు. ఇక మేము తెప్పించి మీకు ఇంక గతి లేదు అనే విధంగా తయారయ్యారు మీరందరూ కూడా. ఇక మీరు తర్కాన్ని, హేతువాదాన్ని ఉపయోగించి ఫలితాలు ఎలా పరిణమిస్తున్నాయో విశ్లేషించి చూసుకోండి. మీరే అప్పుడు జీవితం ఎలా ఉందో, ధ్యానం చేస్తూ కాంతితో అనుసంధానమైనప్పుడు మన జీవితం ఎలా ఉందో, అంతకుముందు జీవితం ఎలా ఉందో ఒక్కసారి విశ్లేషించి చూసుకోండి. భయాందోళనలే ఆ హేతువాదం చేస్తున్న మనసు వల్ల మీలో ఏర్పడుతున్నాయని మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ భయాందోళన అన్ని కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటే మనకి అవి మనల్ని అవరోధంగా భయాందోళనకు గురి చేశాయో ఒక్కసారి విశ్లేషణ చేస్తే మీకే అర్థమవుతుంది. అనుభూతి పద్ధతి కూడా మంచిదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి కదా. ఆ పద్ధతిలో కూడా అర్థం చేసుకుని ఫలితాన్ని గమనించి చూడండి. అనుభూతి పొందండి. ప్రతిదాన్ని అనుభూతి పొందాలి. అనుభూతి పొందినప్పుడే ఆ యొక్క మన హృదయం నుంచి ఆ అనుభూతి అది మాటలతో చెప్పేది కాదు. ఎవరికి వారే ఆ అనుభూతిని పొందాలి, ఆ ఆనందాన్ని పొందాలి. అనుభూతి రూపంగానే ఎవరికి వాళ్ళే అనుభూతి పొందగలుగుతారు, కానీ అది చెప్పే విషయం కాదు. ఆలోచనను, అనుభూతినో దేన్ని ఎంచుకోవాలో తూచి నిర్ణయించుకోండి. మరి ఆలోచన ఆనందంగా ఉంటుందా, అనుభూతి ఆనందంగా ఉంటుందో రెండు బ్యారేజ్ చేసుకుని చూసుకోండి. మీరే ఆలోచించుకుని నిర్ణయించుకోండి. ఇంకా ఆలోచనలు సరైన ఆలోచనలు సరికాని ఆలోచనలు మనసు ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మరి నిశ్చలమవుతుందో ఆ నిశ్చలమైన స్థితిలోనే మీకు ఆశయాలన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. మీరే నిర్ణయించుకోండి.
ఆలోచనే అవసరమా, మరి ఆశయమా అవసరమా అని. నాకు కోపం వస్తుందా, భద్రత ఏదో లోపించి ఉంటుందా, ఈ పరిస్థితుల్లోంచి నేను ఎలా బయటపడగలుగుతాను, నాకు భద్రత ఎలా లభిస్తుంది, ఆలోచన మంచిదా, అనుభూతి మంచిదా అని విశ్లేషణ చేయండి. ఈ రెంటిలో ఏది నాకు హితాన్ని ఇస్తుంది, నా గురించి నాకేమో అర్థమవుతుంది, నాకు ఏమని అనిపిస్తుంది అనుకుని చూడండి. అనుకుని చూడమంటున్నారు. నాకు భయం వేస్తుందా, నాకు భద్రత లోపించిందా అని ఎప్పుడైతే మనం ఒక్కసారి ఆలోచన చేస్తామో, ఆ అనుభూతి మంచిదా లేకపోతే ఆలోచన మంచిదా, ఈ రెండింటిని నాకు ఏది హితాన్ని అందిస్తుంది అని ఎప్పుడైతే విశ్లేషణ చేస్తామో మన అంతరంగం నుంచే ఆ జవాబు మనకి తెలుస్తుంది. ఈ పద్ధతిని గమనించి చూడండి. దేన్ని స్వీకరించాలో నిశ్చయించుకోండి. మీకు ఏం కావాలో గట్టిగా మీకు మీరే చెప్పుకోండి. అభివృద్ధిని ఎలా సాధించుకుంటున్నారో తెలుసుకోండి. అనుమానంతో కొట్టుమిట్టాడుతూ ఉండడం కూడా ఓ దివ్య ప్రణాళికేనని మీకు అర్థం అవుతుందా? మరి ఇలాంటి అనుమానాలతో సతమతం అవ్వకుండా మీ అభివృద్ధిని ఎలా సాధించుకోగలుగుతారో అని మీకు మీరే ధ్యాన స్థితిలో ఉండి మీ అంతరంగం ద్వారా తెలుసుకోండి. మీ హృదయంలో కరుణ ఉప్పొంగాలి. ఈ అవగాహనే మీకు రావాలి. ఎప్పుడైతే అవగాహన మీలో కలుగుతుందో మీ హృదయంలో కరుణ ఉప్పొంగాలి. ఆ కరుణ హృదయం నుంచి ఉప్పొంగాలి. ఎంత కష్టసాధ్యమైన పని అది అనుభూతి చెందుతూ కరుణను అందుకోండి. అది చాలా కష్టమే, కానీ సాధన చేయగా ఆ కరుణ హృదయం నుంచి ఉప్పొంగుతూ ఉంటుంది. ఎంతో కష్టసాధ్యమైనది కూడా మీరు సాధించగలుగుతారు. కరుణను మీలో నింపుకోండి. సర్వజీవుల పట్ల మీ కరుణ పెళ్ళికాలి. మరి సర్వజీవుల యందు కూడా మన కరుణ ఉప్పొంగాలి. ఆ కరుణ లేక కదా ఈ భూమి మీద ఎన్ని జీవులు హింసకి గురవుతున్నాయి. దాన్ని ఆపాలనే మరి పత్రి సార్ కంకణం కట్టుకున్నారు. మరి ఈ భూమి మీద ఏ జీవి కూడా హింసకి గురి కాకూడదు, ప్రతి జీవి ఆనందంగా జీవించాలి అని అంటే ఆ జీవుల్ని అన్నిటిని హింసించేది ఒక మానవుడే. మరి ఈ హింస ఆగాలంటే కరుణ ఉప్పొంగాలి. హృదయంలోంచి కరుణ ఎప్పుడైతే ఉప్పొంగుతుందో ఆ జీవుల్ని చూడగానే మన బిడ్డలే గుర్తు రావాలి. సకల జీవకూటిలో నేను ఆత్మరూపుడిగా ఉన్నాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్ని జీవుల్లో ఉన్న పరమాత్మని నువ్వు దర్శించగలగాలి. అలాగా దర్శించగలగాలి అంటే నీ హృదయంలో ఉప్పొంగాలి కరుణ. ధైర్యంతో ముందుకు సాగండి, స్వేచ్ఛతో సాగిపండి. ఎప్పుడైతే ఆ కరుణ, ఆ ప్రేమ మీ హృదయంలో ఉప్పొంగుతుందో మీరు స్వేచ్ఛగా ఆనందంగా మీ జీవితాన్ని అనుభూతి పొందుతారు. సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. గమనించడానికి ఎన్నో అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకునే మార్గం కూడా మనలోనే ఉంది. మరి అవన్నీ కూడా మనము అంతరంగంలోకి వెళ్ళినప్పుడే మనకి అవగాహన శక్తి పెరుగుతుంది. మరి ఇలాంటి అవకాశాలను కూడా మనము చక్కగా క్లియర్ చేసుకోగలుగుతాం, పరిష్కార మార్గాన్ని పొందుతాం. మీ ప్రవర్తనను మీరే నిశ్చితంగా గమనించండి. అసలు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఒక రోజంతా గమనించండి. ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి మీ ప్రవర్తన, మీ మాటలు కానీ, మీ చేష్టలు కానీ, మీ నడక కానీ, మీ ఆలోచన కానీ, మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు గమనించుకోండి నిశ్చితంగా. మీతో మీరు ఏకాంతంగా ఎక్కువ సమయాన్ని గడపండి. ఏకాంతంగా ఉండండి. టీవీలు, రేడియోలు, పేపర్ వార్తలు ఇవేమీ కాదు. అలాగే యూట్యూబ్లో వచ్చే క్లాసులు కూడా వింటూ కూర్చోవడం కాదు. ఎక్కువ సమయాన్ని ఈ కాంతి శరీరధారులుగా మారే వరకు కూడా ఎక్కువ ధ్యాన స్థితిలో ఉంటూ ఏకాంతంగా ఉండండి అని చెప్తున్నారు. జ్ఞాన సంపదను సమీకరించుకోండి, ఉత్తమ స్థితిని పొందండి. మీ ప్రవర్తన మీకు కనిపించదు. మిమ్మల్ని మీరు దర్శించలేని పరిస్థితిలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు సంభవించి మిమ్మల్ని సరైన దారిలోనే నిలబెట్టి ఉంచుతాయి. ఎప్పుడైతే ఆ మహాశూన్యంలో ఆ ఒంటరిగా అలాగా కూర్చుని మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు ప్రతి సంఘటన కూడా మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. మన అంతరంగం నుంచి అందుకున్నప్పుడు మాత్రమే
ఈ ఎరుకను మీరు పొందండి. ప్రతి క్షణము ఎరుగుతూ ఉండండి. మనసు ఎప్పుడూ కూడా చాంచల్యం కలిగిస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడూ ఎరుగుతూ ఉన్నప్పుడు చైతన్యం ప్రవర్తించే గందరగోళాలను, అనిత్యత్వాలు చోటు చేసుకునే అస్తవ్యస్తాల్లో ఓ దివ్యమైన స్వస్థత కూడా ఉంది. ఎంత అస్తవ్యస్తమైన మరి విషయాలు మనకి ఎదురవుతూ ఉన్నా ఇవన్నీ కూడా ఆ నల్ల చొక్కాల వాళ్ళనమాట. ఆ బ్లాక్సర్స్ వాళ్ళు మనకి కల్పిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఈ ప్రజ్ఞావంతులు కాకుండా చేయడానికి. అందుకే ఎరుగుతూ ఉండమని చెప్తున్నారు. ఎంత ఎరుగుతో మనము ఉంటామో ఆ ఎరుకుతో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క దుష్ట ప్రభావాలు మన మీద జీవించడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే మనము కాంతితో అనుసంధానమై ఉన్నాం కదా! కాంతి మన మన చుట్టూ కూడా ఒక శక్తి వలయంలాగా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ కాంతి కిరణాలకే వాళ్ళు చాలా భయపడిపోయి దూరంగా వెళ్ళిపోతారు. అందుకే మనం ఎప్పుడూ కూడా కాంతితో అనుసంధానమై ఉండాలి. ధ్యాన స్థితిలోనే కాదు, ఎరుగుతో ఉన్నప్పుడు కూడా కాంతితో కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడా ఈ భూమి మీద చాలా ఎక్కువ ఉంది. జ్ఞానం ఎంత ఎక్కువ ఉందో అలాగే వీళ్ళ యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ దేవుళ్ళుగా అయిపోతారు. అయిపోతే మన ఆధిపత్యం సాగదు అని వాళ్ళ భయం అన్నమాట. మరి అందరికీ సత్యం తెలిసిపోయింది. మరి అందరిలో కరుణ, ప్రేమ అలాగే మరి ప్రజ్ఞ అనంతమైన విజ్ఞానాన్ని మేల్కొల్పుతున్నారు. అందరూ దైవాలుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సమయం చాలా చాలా క్లిష్ట సమయం. అందుకనే చాలా జాగృతి కలిగి ఉండాలి. ఎరుగుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనల్ని మనం కాపాడుకుంటాము. మనం భూమి మీదకి ఏ ఆశయం కోసం మనం భూమి మీదకి వచ్చామో దాన్ని పరిపూర్ణంగా ఆ ఆశయాన్ని పూర్తి చేసుకుని మనము ఆ ఉన్నత లోకాలకి, ఆ కాంతి లోకాలకి వెళ్తాము అని చెప్తున్నారు ప్లైడియన్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మనకి ఇచ్చిన సమయం అయిపోయింది. మళ్ళీ రేపు మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. నక్షత్ర మిత్రులు ప్లేడియన్స్ కి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.